వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం. ఆ బాల గోపాలాన్ని అలరించగల సినిమాలు తీయడంలో ఆరితేరిన సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో నిర్మించి ఘన విజయం సొంతం చేసుకోవడంలో కూడా ఆ సంస్థ సాటిలేనిది. బాలలను అమితంగా ఆకర్షించే రీతిలో సినిమాలు తీసిన ఘనత కూడా ఏవిఎం వారిదే. భక్త ప్రహ్లాద, రాము, మూగనోము, నోము చిత్రాలే ఉదాహరణలు. ఏవిఎం ప్రొడక్షన్స్ లేత మనసులు కూడా సంచలన విజయం సాధించింది. బేబీ పద్మిని ద్విపాత్రాభినయం విశేష ఆకర్షణగా నిలిచింది. 1966 సెప్టెంబర్ 16న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకర్షించింది. భారీ వసూళ్లు కొల్లగొట్టింది. హైదరాబాదులో 25 వారాలు ఆడింది. 1967 ఫిబ్రవరి 1న మద్రాస్ ఏవిఎం స్టూడియోస్ ఆవరణలో 100 రోజుల వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. చిత్ర తారాగణం హరనాథ్, జమున, రేలంగి, పద్మనాభం, గీతాంజలి, జి వరలక్ష్మి, బేబీ పద్మిని తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ బి రామప్రసాదరావు అధ్యక్షత వహించారు. నవయుగ ఫిలిమ్స్ శ్రీనివాసరావు, చంద్రశేఖరరావు, ఏవి మెయ్యప్పన్ తదితరులు వేదికను అలంకరించారు. దర్శకద్వయంలో ఒకరైన పంజు సభా కార్యక్రమం నిర్వహించారు. గాయని ఎస్ జానకి ప్రార్థనా గీతం ఆలపించారు. ఏవి మెయ్యప్ప చెట్టియార్ సభకు స్వాగతం పలికారు. లేత మనసులు చిత్రం 17 కేంద్రాలలో విజయభేరి మ్రోగించడం తమకెంతో ఆనందం కలిగించిందన్నారు. నటీనటులకు, సాంకేతిక వర్గానికి జస్టిస్ రామప్రసాదరావు జ్ఞాపికలు అందజేశారు. నటుడు రేలంగి సొంత థియేటర్ రేలంగి చిత్రమందిర్లో కూడా ఈ చిత్రం 100 రోజులు ఆడింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత మెయ్యప్పన్కు ఆయన తన థియేటర్ తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఫోటోను బహూకరించడం విశేషం. నటుడు నెల్లూరు కాంతారావు కూడా తన సొంత సినిమా హాలు కనకమహల్ తరపున జ్ఞాపిక స్వీకరించారు. దర్శకుడు పంజు తన ప్రసంగాన్ని తెలుగులో చదివారు. కళకు భాష, ప్రాంతీయ భేదాలు లేవనే వాస్తవాన్ని లేత మనసులు విజయం మరోసారి చాటి చెప్పిందన్నారు. లేత మనసులు స్ఫూర్తితో తెలుగులో బాలలు ప్రధాన పాత్రధారులుగా పలు చిత్రాలు రూపొందాయి. సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ సుస్వరాలను అందించారు. పిల్లలు, దేవుడు, చల్లని వారే, హలో మేడం సత్యభామ, అందాల ఓ చిలక, అందుకో నాలేక పాటలు ఎవర్ గ్రీన్. ఈ సినిమాలో మణిమాల, జగ్గారావు, తిలకం, సునీత, రమేష్, మంజుల ఇతర పాత్రధారులు. గీతరచన ఆరుద్ర దాశరథి. కథ సీతారామన్. మాటలు డివి నరసరాజు. ఫోటోగ్రఫీ విన్సెంట్ మరియు సుందరం. ఎడిటింగ్ ఎస్ పంజాబీ. కళ శేఖర్. నృత్యాలు వెంపటి సత్యం మరియు తంగప్పన్. నేపథ్యగానం పివి శ్రీనివాస్, ఎస్ జానకి, పి సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు. నిర్మాతలు వీరప్పన్ కంపెనీ. దర్శకత్వం కృష్ణన్, పంజు. పంపిణీదారులు నవయుగ ఫిలిమ్స్. కుట్టి పద్మిని లేత మనసులు చిత్రంలో లల్లి పప్పిగా ద్విపాత్రాభినయం చేశారు. శకుంతల, ఆస్తిపరులు, కథానాయకుడు తదితరాలు ఇతర చిత్రాలు. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. Please like, share and subscribe.